చెప్తాం మనవరాలతో పాటు నేను కూడా కొంచెం నడుద్దామని కాలు ఎన్ని పట్లని ఉంటారో అందుకే ఇక్కడ పెట్టింది. ఎప్పుడు ఎలా ఉండవలసిందే చిలకాగోరింకలాగా. నేనంటే మా అమ్మమ్మకి కోపం ఎక్కువ, కానీ నేనంటే మహా చిలిపి. బెంగళూరు దుబ్బులండి. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం 2.0కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఏం జగ్గమ్మ గారు పార్క్ వచ్చారా? ఏం చేస్తాం మనవరాలతో పాటు నేను కూడా కొంచెం నడుద్దామని వచ్చి ఇంటికాడ ఎలాగా పొద్దున్నుంచి 12 దాకా నడుస్తాం. అదేం అలసట అనిపిస్తాం. పార్కులో నడిచేప్పుడు అలసట అనిపిస్తుంది. మొక్కలు ఎక్కేయండి, అలవాటే కదా మీకు. చెట్లు ఏజ్ అయిపోయింది, లేకపోతే ఎక్కేద్దాం. లేకపోతే ఆ చెట్టు అయినా ఎక్కిపోయింది. అదే రాలేదే. అదే మనం పూలు మొక్కలు కోయడానికి వెళ్ళాం కదా, ఈ లోపు ఆ నాటికెళ్ళి రిహార్సల్ చేసేసి ఉంటారు. ఆయన కాలు ఎన్ని పట్లని ఉంటారో అందుకే ఇక్కడ పెట్టింది. ఏదైనా తింటున్నాం. అదే చేప చికెన్ మటన్ ఏం చెప్పాలంటే ఏదో ఏదో కనిపెట్టి మధ్యాహ్నం వస్తాం తిని అన్నాడు. అదే ఏదైనా చికెన్ అంత ఇష్టంగా తింటాం. సరే చేప చూసారా ఉండవయ్యా బాబు. ఆయన చూడు మరి ఎప్పుడు అలాగే సరిపోలేదు అనుకున్నారేమో. ఉత్తిది అది వీడియో తీసేస్తాను, నవ్వుతారు అందరూ. తాత ఈరోజు ఎక్కడికి కదిలే సిచ్యువేషన్లో లేరు. నేను వేసిన డాన్సులకి మూలను పడిపోయింది చాలది. ఏంటి ఏంటి పెట్టుకుంటాను నేను, చుట్టూ వేసుకుంటాను, అసలు పడేస్తాను. సరే నడండి బయటకు వెళ్దాం. ఎక్కడికి? అలా సరదాగా నేత్రాలు ఇంటికి వెళ్ళొద్దాం. నడండి. నేను రానికే సీరియల్ అమ్మమ్మ కత్తిపీడతో తప్ప చాకుతో కొయ్యలేకపోతున్నారని మళ్ళీ కత్తిపీడ తెప్పించాల్సి వచ్చింది. ఏముంటున్నారండి ఈరోజు? లక్ష్మీ సారు, ములక్కాడ, పచ్చిరీలు, టమోటా. ఇది అబ్బో పెద్ద పనే. ఇది మాకు చిన్న పని. మా చాకుతోటి బువ్వాలట్లాగా నాకు అసలు కొయ్యలేకపోతున్నాను. ఆయన గంట ముందు నేనే పోవాలి. బయట అలా దెబ్బలాడుకుంటాం కానీ ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు ఉండలేము. ఎంత గొప్ప వచ్చిందండి మీకు. మరి ఏంటనుకున్నా ఎప్పుడు ఎలా ఉండవలసిందే చిలకాగోరింకలాగా. ఎవరి చిలక ఎవరి గోరింక? నేను చిలకనే అని గోరింక. షార్ట్లు కొంటాను, గోవా వెళ్దాం. వద్దమ్మా, ఆ బట్టలు ఏం కట్టుకొని నేను నాకే బోల్డని బట్టలు ఉన్నాయి. అమ్మ గోవా వెళ్దామా? ఈ మొసలు వయసులోని గోపి పెట్టుకుంటాం. కుక్కలు తరుగుతాయి, ఇప్పుడే కుక్కలు తరుగుతున్నామా. మీకే మీకున్న ఫ్యాన్స్ నాకే లేరు ఆన్లైన్లో. అది పాపం ఇలాంటి ముసలోళ్ళు లేక చూస్తున్నారు అంతేగాని ఇంచక్క అందమైన అమ్మాయిలు, అందమైన అబ్బాయిలు, ఎడమహాలు, పెడమహాలు, చెల్లు తల్లు పెట్టుకుని పక్కవాడు ఎవరికి పలుకున్నాడో పట్టించుకోని స్థితిలోనేమో ప్రపంచం. నేనంటే మా అమ్మమ్మకి కోపం ఎక్కువ, కానీ నేనంటే మహా చిలిపి. అయ్యో ఎంత చిలిపి అనుకున్నా. అలా లేకుండానే బతుకుతున్నావేంటి? బతకాలి. 3 బంధం అంటే అదే. అదే మరి ఇష్టం ఉన్నా
ఓ నిమిషానికి ఎప్పుడడుకోవాలి, ఓ నిమిషాన్ని సర్దుకోవాలి, ఓ నిమిషాన్ని సాయం చేసుకోవాలి, ఓ నిమిషాన్ని అలగాలి, ఓ నిమిషాన్ని కలిసి తినాలి. పడగదిని మంచి పవిత్రంగా చూసుకోవాల్సి వచ్చేది అప్పుడు. ఏ పెళ్ళైతే కనీసం మా జీవితాలు మాకు 10 సంవత్సరాలు బయటకు వచ్చిన దాకా కూడా మేమైతే 2-3 ఏళ్ళ వరకు కనిపించడానికి వీల్లేదు. భర్తలకి పగలు కనిపించకూడదు, మామగారికి కనిపించకూడదు, బావగారికి తమ్ముకోవాలి, పెద్దలు వస్తే కనిపించకూడదు, నీళ్లు తెల్లారి వెళ్ళి తెచ్చుకోవాలి, ఎవరికి కనిపించడానికి వీల్లేదు. చెవితోటి నీళ్ళకి వెళ్తే 3 జాములు వెళ్ళవలసి వచ్చేది గోడల్లో అందరూ. అప్పుడు రిటర్న్లో బాత్రూమ్లు ఏమి లేవు. మరి వంటలే చేసేవారు కదా. వంటలు అవి చేసిన వాళ్ళు వచ్చేప్పటికి గొప్పకి ఇంట్లోకి వెళ్ళిపోవాలి. వంటిల్లు ఇంట్లోనే ఉండేది అప్పుడు, పొయ్యిలు కట్టిపోయా. ఆ వంటింట్లోకి మగవాడు వచ్చేవాడు కదా అసలు. అందరి గదిలోకి వంటింట్లోకి అసలు చూడలేదు. అలా తయారు చేసి ఇలా అయిపోయారు ఇప్పుడు అందరూ. వంటింట్లోకి రావటం ఒక నిషేధం అనమాట. మగవాడి గదిలోకి రావడం వంటింట్లోకి. అడం గదిలోకి నైటే కలుసుకోవాలి భార్య భర్తలు ఇద్దరు. 9 దాటాక అందరూ మరిగాక అప్పుడే సామాన్లు అన్ని తోముకుని అవన్నీ బార్లించుకుని అన్ని సవరించుకుని అప్పుడు గదిలోకి వెళ్ళేవాడు. దుస్మావి నీకు సంబంధం లేకపోతే నాకు సంబంధం ఉన్నాడు, వెళ్ళిపోండి మీరు అత్తమాట, నా దగ్గర ఎందుకుంటారు, మీ మనవరాల దగ్గర చింటూ దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. వచ్చేసాం. నీ అమ్మ ఎంతకు అవుతుంది? నీ అమ్మను వదిలిపెట్టేసా. అందరూ నీ అమ్మలే. చైతు నీ అమ్మ అనుకుని వెళ్ళు. వేరే ఇంటికి వెళ్ళి అమ్మ అమ్మ అంటే ముష్టిదాని. అది కాదు చింటూ, వేరే ఇంటి దగ్గరికి వెళ్తాననుకో, అమ్మ అమ్మ అంటే ముష్టిదాని అమ్మ అంటారు. ఆ చైతు నీ అమ్మ ఎందుకు కాదు? ఇప్పుడు ఈ కాడి నుంచి చైతు నీ అమ్మ అనుకో, లేకపోతే మీ పెద్దమామని అమ్మ అనుకో. నాకేమి సంబంధం లేదు, నేను ఇంకెక్కడే ఉంటాను. ఇక మేము బెంగళూరులోనే ఉంటాం, ముసలి తాతయ్య నేను. మేము ఎక్కడ ఎందుకుంటాం? ఏదో చెప్తామమ్మా. తిప్పి తిన్నావమ్మా? నువ్వే తిన్నావమ్మా, నువ్వేది తినలేదమ్మా. చింటూ వాళ్ళంటే మరి ఏమన్నా కొనిస్తాను, మా అవసరం తీరిపోయింది. మరి మొన్న మీ పుట్టినరోజుకి ఆయన రమ్మన్నా పోయావు, మమ్మల్ని ఎందుకు రమ్మన్నా? వద్దే నాకేంటి, రాకపోతే ఇప్పుడు ఆగస్టు 10 నీ స్కూల్కి వస్తాను, పాటలు పాడతాను. బెంగళూరు షో. శనివారం ఆఫీస్ వర్క్ లేదని అమ్మమ్మ నేను బయటికి వెళ్ళాం. మా ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఇస్కాన్, ఆ తర్వాత ఐకియా. తాతయ్య అయితే నడవలేరని మేమిద్దరమే వెళ్ళాల్సి వచ్చింది. ఇస్కాన్ నుండి డైరెక్ట్గా మెట్రోలో ఐకియాకి వెళ్ళాం. అక్కడ అమ్మమ్మ ఫేవరెట్ ఐస్ క్రీమ్ తిని షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఏంటది? కింద ఏమన్నా పెట్టుకుని గాజు పెట్టుకోవడం, మళ్ళీ గాజు అట్లు తీసుకోవడం రాసేది. అమ్మమ్మ అయితే ఏమీ తీసుకోలేదండి. ఇక్కడ వాళ్ళ ఇంటికి సెట్ అయ్యేవి లేవని, పెద్ద పెద్ద ఇల్లున్న వాళ్ళకే బాగుంటాయని అంటూనే ఉన్నారు. అది నిజమే అనుకోండి.
వేసాడు కదా, అందులో ఇవి వస్తున్నాయి దుబ్బులు. ఏంటది? ఇది ఏదో తొంగ దుబ్బులు అంట. అమ్మమ్మని ఐకియా తీసుకెళ్ళడమో ఏంటో, ఆవిడ షాపింగ్ చేసిందే లేదు. ఉన్న 2 గంటలు నచ్చిన ప్రతి వస్తువుది రేటు చూడడం, దాన్ని పక్కన పెట్టడం. పర్లేదు అమ్మమ్మ తీసుకోండి అని నేను అనడం, నేనేమో నానా బూతులు ఆవిడతో తినడం. ఏమైనా అంటే డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా అనడం. ఇదే జరిగింది 2 గంటలు ఐకియాలో. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.